దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజాము నుంచి ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై మోకాళ్ల లోతు వరద నిలిచింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జాములయ్యాయి. ఇక ప్రతికూల వాతావరణం ప్రభావం ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చే విమానాల రాకపోకలపై పడింది. విమానాల రాకపోకలు ఆలస్యం అవుతాయని ప్రకటించాయి పలు ఫ్లైట్ సంస్థలు. ఇక ప్రయాణికులు తమ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి జర్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలని సూచించాయి. ఢిల్లీలోని చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రాబోయే 3 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది. సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా, యూపీల్లోనూ కొండపోత వర్షాలు పడతాయని తెలిపింది. ముంగేస్పూర్, నజఫర్, జఫర్పూర్, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్, రెడ్ ఫోర్ట్, చాందనీ చౌక్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, పూసా, లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్, అయాన్ఘర్ ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్.